సీసీటీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేడ్చల్ బస్ డిపో ఎదురుగా పట్టపగలే దారుణం జరిగింది. నడి రోడ్డుపై ఉమేష్ ను కత్తులతో నరికి చంపేశారు సోదరులు. ఉమేష్ ను కింద పడేసి కత్తులతో పొడిచి చంపేశారు. కుటుంబ కలహాలతోనే ఉమేష్ హత్య జరిగిందంటూ తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసు. ఒకసారి మీరు చూడొచ్చు, ఇటు అక్కడ రోడ్డు మీద ఓహో అటుగా మీరు చూస్తే అటు వెహికల్స్ వెళ్తున్నాయి. అదిగో ఒక వ్యక్తి కూడా చూడడం జరుగుతోంది. అంతమంది పక్క నుంచి వెళ్ళిపోతున్నారే తప్ప ఒక్కరు కూడా కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ కుటుంబానికి సంబంధించి ఆ బంధువులే ఇంతటి దుర్మార్గానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఉమేష్ ను రోడ్డు మీద వెంబడించి పరుగులు పెట్టించి కత్తులతో నరికి పొడిచి చంపేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ వాళ్ళిద్దరూ కూడా వెంబడించిన పరిస్థితి. డివైడర్ ఎప్పుడైతే చంపేసిన తర్వాత డివైడర్ దాటి వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ని మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. మేడ్చల్లో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడో ఏ మారుమూలనో ఏ రాత్రిపూట జరగలేదు. పట్టపగలు నడి రోడ్డు మీద, అది కూడా జన సంచారం కాదు, మరి ముఖ్యంగా వెహికల్స్ మూవ్మెంట్ మీరు చూడొచ్చు. అంటే సాధారణంగా జనసంచారం ఏదో మామూలుగా ఉన్నారనే కాదు, అక్కడ మూవ్మెంట్ కూడా ఉంది. ఘటన జరిగిన తర్వాత అంతమంది వచ్చి అక్కడ చూస్తున్నారు తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. విజువల్స్ మీరు చూస్తే అక్కడ ఉమేష్ రోడ్డు మీద పడిపోయిన తర్వాత నరికి పొడిచి చంపేశారు ఏకంగా. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ స్థానికులు చేరుకున్న తర్వాత వాళ్ళ రియాక్షన్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు చూస్తే కనుక అక్కడ ఘటన ఒక్కసారి అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే ఒక బస్సు వెళుతోంది, ఆ తర్వాత ఒక లారీ, ఒక చిన్న వ్యాన్ వెళ్తోంది, ఆ తర్వాత ఇంకొక బస్సు వెళ్తోంది, ఆ తర్వాత ఇంకొక వ్యాన్ వెళ్తున్న సందర్భం, ఆ తర్వాత అక్కడ నించిన వ్యక్తి మీరు చూడొచ్చు అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంకొక వ్యక్తి రికార్డ్ చేస్తున్న విజువల్ కింద భావించాలి ఇది. ఆ ఘటనకు సంబంధించి ఒక్కరంటే ఒక్కరు కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే బహుశా నలుగురు ఉన్నారని భయము, లేకపోతే తమ మీద ఎక్కడ దాడి చేస్తారని ఒక భయము. ఒక్కసారిగా ఆ ఘటన తర్వాత ఆ కుటుంబం అక్కడికి చేరుకుంది. విగత జీవిగా పడి ఉన్న ఉమేష్ను చూసి ఆ కుటుంబం కన్నీరు పెట్టుకుంది, ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ కుటుంబం అక్కడికి చేరుకున్న తర్వాత హృదయ విదారకంగా మారింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా గుండెని కలిచివేస్తుంది, మనసును కలిచివేస్తుంది. ఒక్కసారి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ కుటుంబం ఆవేదన ఒకసారి చూద్దాం. విజువల్స్ మీరు చూసారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. 20 అడుగుల దూరంలో నా కార్లో వస్తున్నా ఒక చిన్న వెహికల్ ఉంది. ఇద్దరు కత్తులతో బహిరంగంగా లేడీస్ భయపడుతున్నారు. ఆపాలంటే కత్తులతో 4-5 సార్లు పొడిచి కిరాతంగా చంపేసి, నా ముంగట కారు ఉంది కాబట్టి నేను ఆపలేకపోయినా, లేకపోతే నా కార్తో వాళ్ళని ముందే ఆపుతుండేనేమో. నేను లైవ్ గా చూసా, నేనే సాక్షి, లైవ్ విట్నెస్. ఆకాష్ రాథోడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లీగల్ అడ్వైజర్. 20 అడుగుల దూరంలో నా కార్లో వస్తున్నా
ఒక చిన్న వెహికల్ ఉంది, ఇద్దరు కత్తులతో బహిరంగంగా లేడీస్ గారు భయపడుతున్నారు. ఆపాలంటే కత్తులతో 4-5 సార్లు పొడిచి కిరాటంగా చంపేసి నా ముంగడ కారు ఉంది కాబట్టి నేను ఆపలేకపోయినా, లేకపోతే నా కారుతో వాళ్ళని ముందే ఆపుతుండేనేమో. నేను లైవ్ గా చూసా, నేనే సాక్షి, లైవ్ విట్నెస్. ఆకాష్ రాథోడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లీగల్ అడ్వైజర్. 20 అడుగుల దూరంలో చాక్రం కూర్చుని అయిపోదాకా అదే రక్తం కనిపిస్తలేదు. ఎంత ఇదే కదమ్మా కూర్చుని చక్రం కూర్చో. ఎవరాలు మీ కొడుకు ఆయన? నీ కొడుకా? ఇంకొక ఆయన ఎవరు మళ్ళా? మీ మరిది కొడుకా? మరి ఎందుకు కూర్చుకుంటారు అట్లా? రోజు గొడవ చేస్తాడు సార్ మాతో, రోజు మా నాకు కొడతాడు, మా ఆయన కొడతాడు, మా బిడ్డ కొడతాడు, చిన్న కొడుకు. అటు ఉరికిరా మేము అందరూ అటు ఉరికి రెస్ట్ కింద ఉరికిరా, పబ్లిక్ అంతా ఆగిపోయిస్తున్నాడు ఉరికిరాడు. వాళ్ళే ఉరికిరు కావచ్చు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అయితే పెద్ద కంప్లైంట్ అయితే మళ్ళీ జల్దీ పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి రాత్రి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. నేను మన బిడ్డ ఇద్దరు కొట్టిండు. నాకు ఇట్లా పడుతుంటే కాళ్ళతో ఒకటేసారి 2 సార్లు గుర్తుండు. ఏమైతారు? మీ మరిది అవుతారా? నీ కొడుకా? కొడుకే సొంతము, కొడుకే బాగా తాగుతాడు సారు అని పిచ్చోళ్ళు లెక్క చేస్తాడు. ఇద్దరు కలిసి ఒక ఆయన చాక్రం పొడిచి ఇప్పటిదాకా బతుకుతాడా చచ్చిపోతాడా సార్? చాక్రం కూర్చుని ఇప్పటిదాకా ఈడాచి కూర్చిరా అదే రక్తం కనిపిస్తలేదు. ఎంత ఇదే కదమ్మా కూర్చుని చక్రం కూర్చో. ఎవరాలు? మీ కొడుకు ఆయన? ఆ తల్లి అమాయకత్వాన్ని చూస్తూ ఉంటే, ఎందుకంటే నా కొడుకు సంబంధించి అంటూ ఎవరు మాత్రం నమ్ముతారు ఆ ఘటనకు సంబంధించి? ఎందుకంటే తన కళ్ళ ముందు తిరిగిన వ్యక్తి కొడుకు, అది కూడా ఆ వ్యక్తి చెప్తున్న సందర్భంలో ఆ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట విన్నారుగా, వాళ్ళొకటే చెప్తున్నారు, విచక్షణ రహితంగా పొడిచి నరికి చంపేశాడంటూ కూడా చెబుతున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు. మేడ్చల్కి సంబంధించి అక్కడ బస్ డిపో ఎదుట 44వ జాతీయ రహదారి, అది నేషనల్ హైవే మీద ఇంతటి దారుణం అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సమాజంలో ఉన్నామనేది. ఒకరంటే ఒకరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదే, ఒకరు కనీసం ఆ ప్రయత్నం చేయలేదే. మరి ముఖ్యంగా మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు గన్యా కుమారుడు ఉమేష్గా తెలుస్తోంది. ఆయన చిన్న కొడుకు మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచి చంపాడంటూ కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. డీటెయిల్స్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటనకు సంబంధించి కుటుంబం ఏమంటుంది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మేడ్చల్ పరిధిలో దారుణమైన హత్య చెప్పొచ్చు. నడి రోడ్డు మీద ఒక యువకుడిని అతి దారుణంగా పొడిచి పట్టపగలు చంపారని తెలుస్తుంది. ఉమేష్ అంటే పూర్తిగా దుండగులు చంపిన వ్యక్తి కూడా ఒకటే కుటుంబ సభ్యులని తెలుస్తుంది. యువకుడి పేరు ఉమేష్. కింద పడేసి మరి అతి దారుగా 4-5 సార్లు పొడిచి చంపారు. మరోవైపు కుటుంబ సభ్యులు ఎంతో శోక సముద్రంలో మునిగిపోయారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పగలు రోడ్డు మీద అందరూ చూస్తుండగా సుమారుగా ఒక 50 మంది వరకు అక్కడి నుంచి వెళ్తుండగా 4 దుండగులు కలిసి ఉమేష్ ని అతి దారుణంగా పొడిచి హత్య చేశారు. కల్లారా కొంతమంది చూసి కూడా దర్చుకున్న సంఘటన కొంతమందిని కలిసివేసిందనే చెప్పొచ్చు. కుటుంబ కారణాలే ప్రధానంగా ఈ హత్యకి కారణం అంటూ సమాచారం తెలుస్తుంది. సొంత బాబాయ్ కొడుకు అంటే తమ్ముడు వరుస అవుతారు ఉమేష్ కి అతను చంపాడు పూర్తిగా. మరియు బామర్ది అనే వ్యక్తి కూడా ఉన్నారు. సుమారుగా 4 కలిసి హత్య చేశారని పూర్తిగా అయితే తెలుస్తుంది. కుటుంబ గొడవలే దీనికి ప్రధానంగా కారణము. మొత్తం మీద కూడా ఉమేష్ ఎప్పుడు తరచూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతుంటారు. అదే కాకుండా పిల్లలని తాగొచ్చి అసభ్యంగా మాట్లాడడం, దుర్భాషలు ఆడుతూ వాళ్ళని ఇబ్బందులు పడుతుంటారు. కుటుంబం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వినకుండా సొంత తల్లిదండ్రులను కూడా కొడతాడు, చిత్రహింసలకి గురి చేస్తారు. సొంత తల్లి వెళ్లి మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. నా కొడుకు హింసకి పాల్పడుతున్నారు, తాగొచ్చి గొడవ చేస్తున్నారంటూ చెప్పినప్పటికీ కూడా మళ్ళీ తరచూ వచ్చి మళ్ళీ కొట్టడం. ఆ తర్వాత కుటుంబంలో కొన్ని తగాదాలంటే ప్రధానంగా ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది తెలియాల్సిన విషయం. కానీ ప్రధానంగా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం కుటుంబ తగాదాలే దీనికి దారి తీసింది. శనిగా ఆవేశంలో చంపారా లేకపోతే ప్రీ ప్లాన్ గా చంపారా అనేది తెలియాల్సిన విషయం. మరోవైపు ఉమేష్ అన్న వ్యక్తి ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్నాడు. వెంటనే ఈ 4 దుండగులు వచ్చి దాడి చేశారు. సొంత తమ్ముడు మరియు బామర్తి
అతనితో పాటు ఇద్దరు స్నేహితులు అని తెలుస్తుంది. ఇంట్లోకి వచ్చి దాడి చేసిన వెంటనే అతను ఎవరైతే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తున్నాడో ఆ తర్వాత అతను పరిగెత్తుకుంటూ గల్లీ నుంచి రోడ్డు మీద వరకు వచ్చాడు, బస్ స్టాప్ వరకు వచ్చాడు.